హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏమంటే మెయిన్గా మన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. వీడియో చేయక 2 రోజులు అయిపోయింది. సో అందరికీ చాలా చాలా సారీ. ఎందుకంటే తెలిసిందే కదా, ఉగాది పండుగ అంటే పండుగ పనులు ఇంకా చాలా చాలా పనులు ఉంటాయి కదా. చాలా చాలా అంటే ఏమనుకోకండి, అంటే పర్సనల్ వర్క్స్ ఇవంతా ఉంటాయి కదండి. అక్కడికి వెళ్ళడం ఇక్కడ వెళ్ళి మీరు కూడా ఉగాది పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆశిస్తున్నానండి. ప్రశాంతంగా జరుపుకుంటారు, ఇది మనకు కావాల్సింది. మెయిన్గా ఏమంటే ఈ వీడియోలో వాలంటీర్లకి ఒక చిన్న గుడ్ న్యూస్, చిన్న కాదు ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అంటే మనం ఏదో టీడీపీ ఫ్యాన్ అని, వైసీపీ ఫ్యాన్ అని, జనసేన ఫ్యాన్ అని కాదు, కానీ చెప్పాలంటే చెప్పాలి. ఎందుకంటే ప్రతిదీ మనం కవర్ చేస్తున్నాం కాబట్టి, ప్రతిదీ ఇంక్లూడింగ్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా ఇంక్లూడ్ చేయాలండి. చేయకపోతే బాగుండదు కదా. సో ఈ మెయిన్గా ఏమంటే కంటెంట్లోకి వచ్చేద్దాం. మెయిన్గా ఏమంటే వాలంటీర్లకి చంద్రబాబు గారు అయితే గుడ్ న్యూస్ అనే చెప్పారు, అంటే భారీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈవెన్ దీని గురించి ఈవెన్ వైసీపీ ఇంతవరకు అయితే స్పందించలేదు. ప్రజెంట్ ఉన్న ఇది ప్రకారం ఎందుకు స్పందించలేదంటే, వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు మేము ఏదైతే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారో దీనికి బాగుందనే కదా వాళ్ళు 5,000 ఇంకా 10,000 ఇస్తా ఉండదని వీళ్ళు ఇలా చెప్పుకుంటున్నారు. సో ఇక్కడ ఆలోచించాలి. ఈవెన్ వాలంటీర్లు కూడా ఆలోచించాల్సింది ఏమంటే, మీరు ఎవరికి ఓటు లేదు ఆలోచించాలి. ఈవెన్ చంద్రబాబు గారు ఏం చెప్తా ఉన్నారు, 10,000 డబ్బులు ఇచ్చి కూడా మీకు 40,000 ఇంకా 40,000 రూపాయలు ఇంకా 50,000 రూపాయలు విలువ చేసే ఆదాయాన్ని నేను క్రియేట్ చేస్తాను, ఆ సంపదను నేను క్రియేట్ చేస్తాను అంటే సృష్టిస్తానని క్లియర్గా చంద్రబాబు గారు అయితే చెప్తా ఉన్నారు. మీరు దీనిపై ఆలోచించాలి. ఈవెన్ ఇది కూడా మీరు ఒకటి అడగచ్చు, ఏంటి అడగచ్చు అన్నా, ఇన్ని చూసేసాము లాస్ట్ 5 yearsలో ఇవన్నీ జరిగాయా అని మీరు కూడా అడగచ్చు. సో మీరు దీనిపై ఆలోచించాలి. నేనేమంటున్నానంటే, వాలంటీర్లకి చంద్రబాబు గారు అయితే చాలా గుడ్ న్యూస్ అనే చెప్పాలండి. ఎందుకంటే 5,000 ఇంకా 10,000 చేయడం, అలాగే వాళ్ళకి 40,000 ఇంకా 50,000 60,000 వరకు వాళ్ళకి నెలవారీ ఆదాయం వచ్చేలా నేను చూస్తాను. ఇది కూడా గుడ్ న్యూస్ అని చెప్పి అట్లీస్ట్ వాలంటీర్లకి భరోసా అనేది ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ప్రజెంట్ ఇంకా మేనిఫెస్టో చాలా విడుదల కావాల్సింది, ఇంకా మనకి దగ్గర పడతా ఉన్నా కూడా ఇంకా చాలా మంది మేనిఫెస్టో అయితే విడుదల చేయలేదు. సో ఇది ఒక విధంగా బాధనే చెప్పాలి. మేనిఫెస్టో ఎప్పుడు రిలీజ్ చేస్తారని చూడాలి. మెయిన్గా ఏమంటే వాలంటీర్లకు ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మీకు ఇది ఒక పెద్ద గుడ్ న్యూసే. ఎందుకంటే మీరు బాగుండాలి, మేము బాగుండాలి. నేను ఆంధ్రప్రదేశ్ ఇంకే మాట్లాడుతూ ఉన్నాను. మాది కూడా అన్నమయ్య జిల్లా, అంటే ప్రజెంట్ లొకేషన్ చెప్పకపోవచ్చు కూడా నేను అన్నమయ్య జిల్లా అండి. ఈవెన్ వాలంటీర్ వ్యవస్థ పర్వాలేదు, బాగానే ఉంది. నేను కూడా దీన్ని మెచ్చుకుంటాను. కానీ అక్కడక్కడ కొన్ని జరుగుతున్నాయి, అవి కూడా కవర్ చేసుకుంటే బాగుంటుంది. అంటే జరగకుండా చూసుకుంటే బాగుంటుంది. ఓకే, ఈవెన్ పెన్షన్ సిస్టమ్ కూడా చాలా బాగా నచ్చింది. ఈవెన్ దీనికి చంద్రబాబు గారు మంచిగా రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే 5,000 ఇంకా 10,000 వేయడం, నేను ఇక్కడ పార్టీ పరంగా మాట్లాడటం లేదు, ఇక రైతులకి ప్లస్ ఎవరికైతే మంచి చేకూరుతుందో వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. ఈవెన్ సిబిఎన్ వచ్చారంటే డెవలప్మెంట్ అలానే ఉంటుంది. ఈవెన్ చాలా బాగుంటుంది, కరప్షన్ లెస్ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు కూడా కరప్షన్ అంతంతగా ఉంది, కానీ వీళ్ళు చూసుకున్నట్టయితే కరప్షన్ కొంచెం అటు ఉంది ఇటు ఉంది. దీనిపై కూడా గవర్నమెంట్ ఇది చేయాలి. ట్యాక్సులు కూడా బీభత్సంగా క్రియేట్ చేస్తున్నారండి. ట్యాక్సులు నాకు ఇది నచ్చలేదు. ట్యాక్సులు కూడా కొంచెం వేస్తూ ఉన్నారు. దీనిపై ఈవెన్ సిబిఎన్ కూడా ఇదే చెప్పారు, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే చెప్పారు. ఏమన్నా చెత్త పన్ను, ఆ పన్ను, ఈ పన్ను అంటూ ఉన్నారు. తోపుడు పన్నుల వాళ్ళకి ట్యాక్స్ అని అంటూ ఉన్నారు. సో దీని మీద ప్రజెంట్ ఉండే ట్రెండ్స్ ప్రకారం వాళ్ళు చెప్తాను ఏమంటే, మేము దేని మీద ట్యాక్స్ విధించబోము, ప్లస్ మీకు ప్రభుత్వానికి ప్లస్ ప్రజలకి లబ్ధి చేకూరేలా మేము చెప్తామని వీళ్ళతో టీడీపీ గవర్నమెంట్కి క్లియర్గా చెప్తా ఉన్నారు. సో దీని మీద వీళ్ళు ఏ విధంగా అంటే స్పందించాలో చూడాలి. మెయిన్ ఏమంటే వాలంటీర్లు గుడ్ న్యూస్. ఇంకా వైఎస్ఆర్ చేతి గురించి ఇంకా అప్డేట్ ఇవ్వలేదండి, అది కూడా రేపు ఎల్లుండి దాని గురించి ఒక వీడియో చేశాను. ప్రజెంట్ ఉండేది మనకు వైఎస్ఆర్ చేయుతో ఇంకా 2-3 పథకాల గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈవెన్ టీడీపీ రీసెంట్గా 2-3 స్కీమ్స్ అనేది అంటే ప్రవేశపెట్టింది. సో దీని మీద కూడా చేద్దాము. ప్రజెంట్ ఉండే వాలంటీర్ వ్యవస్థ గురించి అయితే మీకు తెలియజేద్దామని చెప్తాను. వన్స్ వాలంటీర్లు ఆలోచించుకోండి, మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు ఓటేయండి, అది మీ ఇష్టం. నేను ఎవరు పార్టీని చెప్పను. కాకపోతే ప్రజెంట్ ఎవరు ఏ విధంగా చెప్పాలి కాబట్టి చంద్రబాబు గారు వస్తే 5,000 ఇంకా 10,000 అంటూ ఉన్నారు. ఈవెన్ వైసీపీ రీసెంట్గా ఒక 6-7 months బ్యాక్, అంటే 6-7 నెలల ముందు వాళ్ళేమన్నారు 15,000 చేస్తామని వైసీపీలో అంటూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారో చూడాలి. 15,000 అంటే మీరు ఒక్కటి ఆలోచించాలి. ఇక్కడ
దశల వారీగా అమౌంట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయండి. ఏదైతే ప్రజెంట్ పెన్షన్ తీస్తూ ఉన్నారో పెన్షన్ ఏ విధంగా దశల వారీగా పెంచుతారో సేమ్ అలాగే వాలంటీర్లు కూడా అమౌంట్ పెంచుతారు. చూడాలి ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు ఏదైతే చూడాలి. ఈవెన్ వాలంటీర్లు మీరు ఆలోచించుకోండి, ఎవరు మీకు సెట్ అవుతారో వాళ్ళని ఇచ్చేయడం చూడండి. ఇదండి వాలంటీర్లకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి.